హాయ్ విరణ్ గారు. హాయ్ సార్. టీజర్ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. చాలా సీరియస్ కంటెంట్ లా కనబడుతుంది. అంటే మీ ఫస్ట్ సినిమానే ఇంత సీరియస్గా తీసుకురావడం ఏంటి? అంటే బన్నీ గారు లాంటి వాళ్ళు అయితే ఫస్ట్ ఆర్యతో ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో వచ్చారు, ఇంట్రడ్యూస్ అయ్యారు కదా. కానీ మీరేంటి గంగోత్రి ఆ తర్వాత ఇది అని ఇలాంటి సీరియస్ సబ్జెక్ట్ రావడం ఏంటి ఫస్ట్? సార్ సబ్జెక్ట్ అంటే మీరు చూసింది సీరియసే సార్. సబ్జెక్ట్ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ మధ్యలో సార్. ఫాదర్ చనిపోతారు, దాని మూలంగా సబ్జెక్ట్ సీరియస్గా వెళ్ళింది. ఇది పక్క మిడిల్ క్లాస్ నేటివిటీ సబ్జెక్ట్ సార్. ఇది సీరియస్ ఏం లేదు సార్. లవ్ ట్రాక్ ఉంటుంది, కామెడీ ట్రాక్ ఉంటుంది, ఎమోషనల్ డ్రైవ్, కాకపోతే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి సార్. అంటే మిమ్మల్ని హీరోగా ఎంచుకున్నప్పుడు మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు? అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటున్నారు కదా ఫస్ట్ టైం. ఇది కేర్ ఏం లేదు సార్. నేను చెప్పినట్టు అసలు నాకు ఫస్ట్ ఫోన్ చేసి సినిమా తీస్తుంటే నేను నమ్మలేదు. తీసారులే చెప్తూ ఉంటారు కదా అనుకున్నాను. బట్ నిజంగానే తీశారు. చెప్పారు మొత్తం తీసేయాలి, నేను ట్రిమ్ చేయాలన్నాను. ఆయన చెప్పారు, నేను చేశాను సార్, అంతే. ఇంకేం లేదు. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ బన్నీ గారు పిలుస్తారా? మీ కజిన్ ఇది అంటున్నారు కాబట్టి వస్తే బాగుంటుంది సార్. మరి పుష్ప 15 డేట్ వేశారు, చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి. వస్తారని అనుకుంటున్నాను. వస్తే బాగుంటుంది. బట్ రాపోయినా పర్లేదు, ఆయన ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉంటాయి. ఆయన ఇప్పుడు మారుతి గారు అంటే బన్నీ గారు మనిషి అందరికీ తెలిసింది. సో వస్తారు మెల్లిగా, టైం బట్టి చూసుకుని అందరూ వస్తారు సార్. ఈ టీజర్ మీ ఫ్యామిలీ వాళ్ళు చూసినప్పుడు ఎలా ఉన్నారు? ఇంకా లేదు సార్. ఆయన ఇదిగోండి 5ంటికి నా చేతికి ఇచ్చారు. 5ంటికి నేను ఇప్పుడు ఫస్ట్ టైం చూడటం ఇక్కడ. 5ంటికి ఇచ్చారు సార్. ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందండి మీరు హీరో అవటం? సార్ అసలు నా జీవితం మొదలైంది 2010లో సార్. నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ అయ్యా. సో నేను ఈ సినిమాకి ముందు చాలా సినిమాలు చేశాను సార్, తెలియలేదు అంతే. నేను చాలా చిన్న రోల్స్ చేశాను. ఇందాక రజిత్ రావు గారు చెప్పాడు, దాంట్లో విలన్ క్యారెక్టర్ చేశా. డైమండ్ గారు ఇప్పుడు ఈ సినిమాకి ముందు నేను కమిట్ అయింది రాజ్ తరుణ్ గారిది పురుషోత్తముడు. దాంట్లో చాలా ఇంపార్టెంట్ విలన్ రోల్. నేను రాజ్ తరుణ్ అన్న తమ్ముడు పురుషోత్తంలో. సో నాకు అలా ఏం లేదు సార్, వచ్చింది చేసుకుంటూ వెళ్తున్నాను. అంటే మీకు అది అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారా? 100% అడ్వాంటేజ్ సార్. నాకు ఇలా హీరో అనే ఏం లేదు. నేను నా జీవితం అసలు నా తెర మీద చూసుకుందే నేను విలన్గా కదా. సో నాకు అలా ఏం లేదు సార్. మంచి కంటెంట్ ఏదైనా చేస్తాను. సో మీడియాకి అందుతున్న సమాచారం ప్రకారం అయితే అల్లు అర్జున్ బావమర్ది అని అంటున్నారు. సో అల్లు అర్జున్కి మీకు రిలేషన్ ఏంటండి? ఒక క్లారిటీ లేదు మాకెవరికి. మేనత్త మేనమా పిల్లలండి. మా డాడీ వాళ్ళ అక్క కొడుకు, సొంత మేనత్త మేనమా పిల్లలండి. అంటే మొత్తం సిటీ మీడియా అని కూడా ఉంటుంది కదా, ఆయన కూడా చెప్పారు కదా మామయ్య అని. మేనత్త మేనమా పిల్లలు. సో ఈ హీరోగా చేస్తున్నారు కాబట్టి ఈ మూవీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాబట్టి ఏదైనా డ్రెస్సింగ్లో కావచ్చు, ఏమన్నా సజెషన్స్ తీసుకున్నారా? యాక్టింగ్లో కావచ్చు అల్లు అర్జున్ గారి నుంచి. నేను సినిమా చేస్తున్నా అని చెప్పగానే ఫస్ట్ టైం, లాస్ట్ టైం కూడా ఒకళ్ళు అడిగితే చెప్తాను, నోరు మూసుకుని డైరెక్టర్ చెప్పించే. ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేదు, ఇంతే చెప్పారు, నోరు మూసుకుని డైరెక్టర్ చెప్పించే. నేను అదే చేశాను. స్టైలింగ్ వైజ్ ఈయనే తీసుకున్నారు కేర్. నాకు ఇలా కావాలి, హెయిర్ స్టైల్ ఎలా కావాలి, మీసం ఎలా కావాలి, మొత్తం సార్ చెప్పించేసాను. సో అంటే ఒక సీరియస్ రోల్తో ఫస్ట్ మూవీ వస్తున్నారు. ఇంతకుముందు ఎక్కడెక్కడో అన్స్టాపబుల్ వీటిలో కనిపించి ఉంటారా, పెద్దగా ఆడియన్స్కి అయితే తెలియదు. అంటే అసిస్టెంట్ డైరెక్షన్ నుంచి హీరో వైపు రావడానికి కారణం ఏంటి ముఖ్యంగా? యాక్చువల్లీ రే సినిమాకి వైవిఎస్ చౌదరి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు 2010లో. అది నేను అసలు అసిస్టెంట్ డైరెక్టర్ అవుదాం అనుకోలే. నాకు అసలు సినిమా అంటే ఏంటి అని తెలుసుకోవడానికి ఆయన దగ్గర పెట్టారు. నేను 2010 అంటే అప్పుడు ఐ వాజ్ వెరీ యంగ్, 17 ఆ ఏజ్లో వచ్చినప్పుడు అసలు నేర్చుకో నా దగ్గర ఉండు అని చెప్పి పెట్టారు. దాని తర్వాత అది కొంచెం డిలే అవటం, దాని తర్వాత సినిమా స్టార్ట్ అవటం, రావటం, క్యారెక్టర్లు చేయటం అలా ఉంది. సో అంటే అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి వస్తున్నారు కాబట్టి పెద్ద మూవీస్ నుంచి కూడా రావచ్చు. సో ఎందుకు ఇట్లా ఒక చిన్న మూవీ నుంచి రావడానికి రీజన్? పెద్ద మూవీ చిన్న మూవీ 100% అయితే ఇప్పుడు లేదండి. ఓన్లీ కంటెంట్ ఇస్ కింగ్. కంటెంట్ ఉంటే అదే పెద్ద సినిమా, కంటెంట్ లేకపోతే ఎంత పెద్ద సినిమా అయినా పోతుంది. ట్రైలర్ థ్రిల్లింగ్ జోనర్లో చాలా సినిమాలు వస్తున్నాయి కదా, మిస్టరీ థ్రిల్లర్లో చాలా ఉన్నాయి ఓటీటీలో, తర్వాత బిగ్ స్క్రీన్కి. కానీ లాక్డౌన్ టైంలో రీచ్ ఉన్నంత ఇప్పుడు రీచ్ అవ్వటంలా. ఇది ఎంతవరకు ఆడియన్స్కి రీచ్ అవుతుంది? అర్థం కాల. మళ్ళీ లాక్డౌన్ టైంలో ఇలాంటి థ్రిల్లర్స్కి ఒక మంచి బజ్ ఉంటుండే. సో అప్పుడులా రీచ్ అవ్వటం లేదు ఈ మధ్య రిలీజ్ అయిన థ్రిల్లర్స్. సో ఈ థ్రిల్లర్ ఎంతవరకు అట్రాక్ట్ చేస్తుంది ఆడియన్స్ కన్నా? ఇది థ్రిల్లర్ కన్నా ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ మధ్యలో ఉందండి. థ్రిల్లర్ అనేది తర్వాత జాయిన్ అవుతుంది. అసలు ఫాదర్కి సన్ మధ్యలో వాళ్ళ నాన్నగారు చనిపోయాడు అని చెప్పి జాయిన్ అవుతాడు. అక్కడి నుంచి స్టోరీ ప్లాట్ స్టార్ట్ అవుతుంది. అండ్ దీంట్లో బేసిక్ ప్లాట్ వచ్చి అదైతే దీనికి ఇంటర్లింక్ ఇంకో 3 ప్లాట్స్ ఉంటాయి. సో ఇది అంత డిఫరెంట్ ఉంది. నార్మల్ అన్నీ ఏంటంటే థ్రిల్లర్ అంటే ఒక పాయింట్ మీద వెళ్తుంది. దీంట్లో 3 పాయింట్స్ ఉంటాయి. ఫాదరు మీరు చూపించినట్టు ఒక షార్ట్లో చూస్తే బ్లాక్ మ్యాజిక్ చేస్తూ ఉంటారు, అది ఇంకోటి లాస్ట్లో తప్పు చేయాలన్న ఆలోచన, 3 పాయింట్ల మీద వెళ్తుంది సినిమా. సో అది అపార్ట్ ఫ్రమ్ ముఖ్య గమనిక, ప్రీవియస్గా మీరు బతుకు బస్ స్టాండ్ అని ఒక సినిమా
అవునండి. అది రిలీజ్ అక్టోబర్ 6th లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది, ఓటీటీలో రిలీజ్ అయింది అది. సో అది యాక్చువల్లీ 2021లోనే రిలీజ్ అవ్వాలి. ఆ కరోనా టైంలో పాపం డైరెక్టర్ గారు చనిపోయారు. దాని తర్వాత చాలా హర్డిల్స్ తర్వాత ఆ సినిమా మొన్న అక్టోబర్ 6th రిలీజ్ అయింది. అది కూడా బాగా చేస్తుంది సినిమా, 100% బాగా చేస్తుంది. అది ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్లో రిలీజ్ అయింది. ఓకే, అంటే కనిపించలేదా అందుకని అడిగాను కొంచెం. ఇది అది మీడియా ఇంత పెద్ద సినిమాల్లో ఒక చిన్న సినిమా కనపడాలి అనుకోవటం, అది బాగుంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ అండి, Hi, madam. మై సెల్ఫ్ హేమ. హాయ్ మేడం. అయితే అల్లు అర్జున్ బ్రదర్ లా అంటున్నారు కదా, చాలా వెయిటేజ్ ఉన్న పేరు అని కూడా అంటాను నేను. సో ఆ బరువు బాధ్యతలు మీరు ఏమైనా టెన్షన్గా తీసుకుంటున్నారా? ఎలా ఉంటుంది? అందరూ కూడా అల్లు అర్జున్ మహమ్మద్ అని కానీ ఇలా అంటున్నారు, బావతోటి కంపేర్ చేస్తున్నారు. సో కొంచెం ఆ వెయిటేజ్ కానీ ఆ బాధ్యత కానీ లేదండి. అలా ఏం లేదా? వచ్చింది చేసుకుంటే వెళ్ళిపోవటం, దానికి వెయిట్ వేస్తే ఉంటుంది. అవునా? ఏం లేదు అసలు. మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి అల్లు అర్జున్ గారిలో, మీరు తీసుకొని మీ దాంట్లో ఇంక్లూడ్ చేసుకొని? నేను కష్టపడటం అండి, ఆయన బ్రాండ్ అంబాసిడరే కష్టానికి. సో 100% కష్టపడా. ఇప్పుడు మీకు చెప్తే చాలా సింపుల్ పాయింట్ ఏంటంటే, పుష్పలో ఒక ఆడిషన్ ఇచ్చా, సెలెక్ట్ అవ్వాల. ఆయన అన్నాడు ఇంకా కష్టపడనే అన్నారు. చాలామంది తెలియదు ఏంటంటే, ఇప్పుడు జొమాటోలో ఆయన నేను కలిసి యాడ్ చేసాం. ఆ టైం వస్తే అలా వెళ్తూ ఉంటుంది, కానీ నువ్వు కష్టపడటం ఆపద్దు అని చెప్తారు. సో ఓన్లీ కష్టమే పడతాం, మిగతాదాన్ని డెస్టినీ. డైరెక్టర్ గారు, సరే ఈ కథకి ఈయన్నే చూస్ చేసుకోవడానికి మీకు పర్టికులర్ రీజన్ ఇంకేమన్నా ఉందా? ఇందాక ఆ షార్ట్ లో చూశాను అదొకటే గుర్తొచ్చింది అన్నది కాకుండా ఇంకేమన్నా? అది మన మూవీ క్రైమ్ ఫ్యామిలీ డ్రామా, మ్యాక్సిమం సీరియస్ జానర్లో జరుగుతుంటుంది సిచ్యువేషన్ మ్యాక్సిమం. అంటే కొన్ని ప్లేస్లలో చిన్న లవ్ అన్న ఉంటుంది తప్ప మ్యాక్సిమం అది నాకు స్టోరీ మొత్తం చూడగానే నాకు విరాన్ గారు గుర్తొచ్చారు. నేను స్టోరీ మొత్తం చూడగానే విరాన్ గారు పర్ఫెక్ట్ యాప్ట్ అవుతాడని నేను ఫోన్ చేశాను సార్కు. ఫోన్ చేసి కథ చెప్తే ఓకే అన్నారు. అది థ్యాంక్ యూ. ఆర్యన్ గారు.